ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉదయం నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకైతే ఇటు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఇటు ఏలూరు జిల్లాకు వచ్చేటప్పటికి ఏలూరు జిల్లాలో ఇటు ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలకు గోదావరి అయితే ఉధృత రూపం చూపుతుంది. అయితే గోదావరికి ఇప్పటికే మొన్న జరిగిన రీసెంట్గా వచ్చిన వరదలకైతే ఇటు ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని ముంపుకు గురైన అక్కడ వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. ఇటు పోలవరం నియోజకవర్గం సంబంధించి కుక్కునూరు, వేలేరుపాడు ఈ 2 మండలాలకు సంబంధించి 8 గ్రామాలు అయితే పూర్తిగా ముంపుకు గురయ్యి వాగులు వంకలైతే పొంగిన పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించి గోదావరి ఉధృతంగా ఇటు కుక్కునూరు, వేలేరుపాడు మీద నుంచి కూడా రుద్రలంక మీద నుంచి పోలవరం వెళ్తుంది. పోలవరంలో ఇప్పటికే నూతనంగా నిర్మించిన డయాఫ్రమ్ వాల్ కానివ్వండి, డిఓ వాల్ కానివ్వండి, అలాగే డయాఫ్రమ్ వాల్ రీసెంట్గా వచ్చిన వరదలకైతే నీటి పోటు ఎక్కువగా ఉండటం వల్ల అయితే అది ఒరిగిన పరిస్థితి ఉంది. అలాగే అధికారులు కూడా ఇప్పటికే దాన్ని ఈ రీకన్స్ట్రక్షన్ చేసే పనిలో ఉన్నారు. దానికి కూడా కొంత ఎగువ నీరు వస్తుంది. అలాగే ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి కూడా ఎగువ కురుస్తున్న వర్షాలకైతే గోదావరి ఉధృతంగా పొంగుతుంది. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇటు నరసాపురం బీచ్ కానివ్వండి, పాలకొల్లు బీచ్ కానివ్వండి, అక్కడికి ఎవరు కూడా సముద్రానికి మత్స్యకారులు కూడా ఎవరు వేటకు వెళ్ళొద్దని, సముద్రం దగ్గరికి కూడా ఇటు ఎవరైతే పర్యాటకులు ఉన్నారో పర్యాటకులు కూడా వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే జిల్లా ఎస్పీ అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటు జిల్లా కలెక్టర్ ఇటు చెదలవాడ నాగరాణి కానివ్వండి, ఇటు అలాగే కలెక్టర్ వెట్రిసెలివి కానివ్వండి, వర్షాల నేపథ్యంలో ఇటు అందరూ అధికారులు, జిల్లా అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ముంపు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని, అలాగే వారికి కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా అన్నిటి కూడా చేయాలని చెప్పి ఇప్పటికే ఇచ్చారు. అలాగే ఏలూరు జిల్లా కలెక్టరేట్లో, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది.